టిట్కో గృహాల వద్ద రామాలయంకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ నిర్మాణం జరుపుకోవాలని ఎంటీఎంసీ అధికారులను ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. 15 సంవత్సరాల కిందట ఈ టిక్కోలు లేవు, ఏమీ లేవు. మేము గుడి రోడ్డు మీద వేసుకొని మట్టి తోలుకొని 100 టక్కులు మట్టి తోలుకొని గుడి నిర్మాణించుకున్నాం. తర్వాత చర్చి వచ్చింది. తర్వాత చర్చికి మాకు చర్చిని కట్టనీయకుండా మమ్మల్ని కట్టనీయకుండా వస్తే ఆ రోజు వాళ్ళే కట్టుకోమన్నారు. అధికారులే శుభ్రం కట్టుకోండి ఇద్దరు అని చెప్పారు. రోడ్డు పక్కన కట్టుకోమన్నారు. కట్టుకున్నాక ఈరోజు వచ్చేసి 60 అడుగుల రోడ్డు, 60 అడుగులు గుడి కొట్టేస్తాము మేము అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. టిక్కో ఇల్లు కాడ కొత్త రామాలయం గుడి కాలనీకి వెళ్ళే రోడ్డు. సంవత్సరాల క్రితం గుడి కట్టుకున్నాం సార్. చిన్న పటం పెట్టుకున్నాం సార్. అలా కొంచెం పెంచుకుంటా ప్రతి సంవత్సరం 4000 మందికి అన్నదానం 13 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. నిన్న జరిగింది సార్, నిన్న ఆదివారం. అయినా సరే ఇలా గుడి కోసం వచ్చి ఇప్పటికిప్పుడు పడేసేస్తాం అంటున్నారు సార్. అందరం తల కొంచెం వేసుకొని అందరం కలిపి నిర్మాణించుకున్నాం సార్ ఇక్కడ స్థానికులు అందరం కలిసి. కానీ వాళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు. రేపు మే నెల 9వ తారీఖు 11వ తారీఖు సార్, సరిగ్గా గుర్తులేదు. ఆ రోజుకి మాకు గుడి కట్టి సంవత్సరం సార్. మళ్ళీ ఆ రోజు పండగ కూడా చేసుకుందాం అనుకుంటున్నాం మేము. కానీ ఇలా మమ్మల్ని ఇలా చేస్తున్నారు. హిందువులకు మాత్రం న్యాయం లేదు సార్. ఎక్కడా కూడా అందరికీ సపోర్టింగ్ అన్ని కులాలకు ఇస్తారు కానీ మా హిందువులకు మాత్రం లేదు. కానీ అందరిలో హిందువులే ఎక్కువ అంటారు. కానీ అంతే, వర్షంలో లేవు, ఏమీ లేవు. మేము ఎవరిని కూడా డబ్బులు అడగట్లేదు. మా అంతటి మేము అందరం పోగేసుకొని మాకు తగ్గట్టుగా మేము చేసుకుంటున్నాం సార్. వైసీపీ ప్రభుత్వంలో వచ్చి పడేటాకు వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే వచ్చి మేము చేస్తాము అని వాళ్ళు రికమెండేషన్ ఇస్తేనే మేము కట్టుకోగలిగాము. వైసీపీ వాళ్ళు వచ్చి ఆపమన్నారు. ఆ రోజు ఆపమంటే కాదు అని బీజేపీ వాళ్ళు, స్వామీజీలు వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడి వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక మేము కట్టుకున్నాం. నమస్కారం. టిట్కో హౌస్ దగ్గర ఉన్న కోదండ రామాలయం గుడి దగ్గర ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా మున్సిపల్ అధికారులు వచ్చి రోడ్డు వైండింగ్లో గుడికి దగ్గర దాకా డ్రైనేజీ వస్తుందని చెప్పి గోడల పగలగొడతాం చేశారు. దీనిలో భాగంగా కోదండ రామాలయం కమిటీ వాళ్ళు మాకు ఫోన్ చేయడం, మేము వచ్చి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి కమిషనర్ గారి ద్వారా మేము మాట్లాడి సరిచేస్తామని చెప్పాం. ఇది ఎక్కడికి కూడా రోడ్డు వెడల్పు దగ్గర 50 అడుగుల దాకా ఉంటుంది. ఇక్కడ అంత పెద్ద రవాణా కూడా జరిగేది ఏమి ఉండదు. కాబట్టి కమిషనర్ గారు ఒకసారి ఈ అంతా కూడా పరిశీలన చేసుకొని, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ గుడి వాళ్ళని కానివ్వండి జనాలను కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్లేస్ ఉన్నప్పటికీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఏమన్నా వాళ్ళు రోడ్లు మరి దేవాలయం దగ్గర దాకా రావాలని ఏమన్నా ఆలోచన చేస్తే మరి దానికి గట్టిగా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని